ఇంత ముందర ఒకరు ఒక తప్పు చేయాలంటే ఒక రోడ్డు మీద ఒకడు సిగరెట్ తాగుతుంటే ఎవరు చూసినా పిల్లోడేంద్రా సిగరెట్ తాగేది నువ్వు అని ఒక అరిచే తత్వం ఉండేది ఒక విలేజ్లో. ఓ డ్రింక్ తాగిన వ్యక్తి ఒక ఊర్లోకి రావాలి అంటే ఏంట్రా తాగొస్తున్నావని అనేవాళ్ళు. అంత పరిస్థితి ఉండేది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తి చెడిపోతుంటే సరిదిద్దడానికి ప్రయత్నం చేసేవారు. అలాగే ఈరోజు టీచర్స్ దిద్దుతున్న అంటే కార్పొరేట్ స్కూల్లో డబ్బులు కడుతున్న అంటే ఒక టీచర్ నాకు వచ్చి స్వయంగా చెప్పిన విషయం, నేను మా పిల్లల్ని గట్టిగా క్లాస్ రూమ్లో అరవడానికి లేదండి, ఎందుకు అరిస్తే మీకు అరిచే హక్కు ఎక్కడుంది అంటారు. వాళ్ళు తప్పులు చేస్తున్నారు, ఆ తప్పులు ఇక్కడ కంట్రోల్ చేయకపోతే మాకు తెలుసు అవి ఏ రకంగా ఉంటాయని. కానీ అవి కంట్రోల్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేసే పరిస్థితిలో మేము లేము. మేమేదో క్లాస్ రూమ్లో పాఠం చెప్పామా వచ్చామా అన్నట్టు ఉంది తప్పితే వాడు వింటున్నా వినకపోయినా, ఎందుకంటే గట్టిగా తిడితే వాడు ఏ ఎమ్మెల్యే కొడుకో లేకపోతే ఏ బిజినెస్ మ్యాన్ కొడుకో ఏదో ఉంటుంది, మమ్మల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది అనే ఒక విషయాన్ని ఒక టీచర్ నా దగ్గరకు వచ్చి జ్యోతిష్యానికి వచ్చి చెప్పారనమాట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు మనం ఏది మంచి ఏది చెడు అని నేర్పాలి అంటే ఒక విచక్షణ అనేది ఒకటి డెవలప్ అవ్వాలి. విచక్షణకి ఆధ్యాత్మిక సాధనకి ఉన్న సంబంధం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ముఖ్యంగా నేటి సమాజంలో మనం వార్తల్లో కానీ సమాజంలో చూస్తున్నది ఇదే. ఏమంటే పూర్వం మీరు కానీ మేము కానీ చదువుకున్న రోజుల్లో ఆ విద్యార్థికి చదువు రావాలని తల్లిదండ్రులే తీసుకువెళ్ళి గురువు చేతిలో పెట్టి మీరు ఏం చేసినా మా పిల్లవాడి యొక్క వాడు ఉన్నతంగా చదవడానికి వాడిని మీరు కొట్టినా తిట్టినా కూడా మేము పూర్తి పర్మిషన్ ఇస్తున్నాం, మా వాడికి మాత్రం తప్పనిసరిగా మంచి గుణాలు అవ్వాలి, మంచి చదువు రావాలని చెప్పి హామీ ఇచ్చి మరి కూర్చోబెట్టేవారు. సో దానివల్ల విద్యార్థికి భయపడేవాడు. నేను తప్పు చేస్తే అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ వీళ్ళు పూర్తి బాధ్యత ఇచ్చేశారు, ఈయన కొట్టైనా నాకు నేర్పిస్తారని భయపడి వాళ్ళ యొక్క చెడు భావాలకు దూరంగా ఉండి నేర్చుకునేవారు. ఇప్పుడు తల్లిదండ్రులే వాళ్ళకి అడ్డుకట్టుగా ఉండి ఎవరైనా ఒక టీచర్ ఒక చిన్న పనిష్మెంట్ ఇచ్చారంటే జనరల్గా ఎవరు వాళ్ళకి పిల్లలు ఉండరండి, వాళ్ళు ఎందుకు కావాలని రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తారు. చిన్నవి ఎందుకంటే మరీ మొండిగా ప్రవర్తిస్తున్నటువంటి పిల్లలకి మనం ఏం చేయగలుగుతాం? సో కాబట్టి అట్లాంటిది ఏదైనా చిన్నది మనం వాళ్ళు ఏదైనా చెప్పారంటే వెంటనే ఈ తల్లిదండ్రులే వెళ్ళి వాళ్ళతో గొడవ పడడం, ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. సో ఇది కూడా పిల్లల్లో ఒక రకమైనటువంటి చెడు గుణాలకు ధైర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఏముందిలే మా నాన్నగారు చూసుకుంటారు, నేను తప్పు చేశాను కాబట్టి ఎవరు నన్ను అడిగితే మాత్రం మా నాన్నగారు దానికి సమాధానం చెప్తారని తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లల యొక్క తప్పుల్ని ఆమోదించేటట్టుగా ఉండడం అనేది కరెక్ట్ కాదు, వాటిని సరిదిద్దేటట్టుగా ఉండాలి. అదే ఈరోజు పిల్లలు ఇంకా చెడిపోవడానికి కారణమవుతుంది, అది తప్పండి. సో అలానే మీరు అడిగారు ఆధ్యాత్మిక సాధన పిల్లల యొక్క విచక్షణకి ఎలా ఉపయోగపడుతుందని. తప్పనిసరిగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పూర్వం మనం చూసినట్టయితే మనం చిన్నప్పుడు ఇంట్లో ఉండేటువంటి మన పెద్దవాళ్ళు అమ్మమ్మ కావచ్చు, నాన్నమ్మ కావచ్చు, తాతయ్య కావచ్చు, వీళ్ళంతా చిన్నపిల్లలకి సెలవులు, ఇప్పుడు సమ్మరు సెలవులు వస్తే చక్కగా మన యొక్క తాతయ్య గారి ఇంటికో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మనకి ఆధ్యాత్మిక పరమైనటువంటి కథలు చెప్పి మంచి చెడు విశ్లేషించి చెప్పేవారు. ఒక మహాభారతం నుండో ఒక రామాయణం నుండో అనేక నీతి కథలు చెప్పేవారు. అలానే మన పాఠ్యాంశాల్లో మనం చూస్తే ఒక వేమన పద్యాలు కానీ సుమతి శతకంలో ఉండేటువంటి పద్యాలు కానీ అనేక పద్యాలు ఎన్నో నీతులు మనకి తెలియజేసేవి. ఇవన్నీ పిల్లల్లో సహసిద్ధంగానే మంచి గుణాలని వాడు చదువుతున్న పాఠ్యాంశాల ద్వారా వింటున్నటువంటి కథల ద్వారా ఎంతో చక్కగా వెళ్ళేవి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇట్లాంటి మాటలు చెప్పే ఇంట్లో పెద్దవాళ్ళు కొరవైపోతున్నారు, తల్లిదండ్రులకి అంత సమయం లేదు, వాళ్ళ ఉద్యోగ బాధ్యతల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇకపోతే పాఠశాలలో ఇలాంటి మంచి మాటలు ఆధ్యాత్మిక చింతన అలవాటు చేయవలసినటువంటి గురువులు ఏదైతే టీచర్స్ ఉన్నారో వీళ్ళు కూడా ఎంతసేపు వారి యొక్క మేనేజ్మెంట్ యొక్క రూల్స్కి తగ్గట్టుగా మార్కుల్ని సంపాదించే పనిలోనే వాళ్ళు కూడా ఒత్తిడి కలుగు చేయడం, ఇవన్నీ కూడా నేటి కాలంలో విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావాలనేవి అణగారిపోవడానికి కారణమవుతూ ఉన్నాయండి. కాబట్టి నేను భావిస్తాను ఏదో మన పిల్లవాడిని ఒకరోజు ఏదో దేవాలయానికి తీసుకువెళ్ళినంత మాత్రాన వాడికి ఆధ్యాత్మిక భావన అబ్బదండి. వాళ్ళకి పాఠ్యాంశాల్లోనే అట్లాంటి కథలు ఉండాలి.
ఒక రాముడి యొక్క గొప్పతనం, ఒక భగవద్గీత యొక్క గొప్పతనం, ఒక భారతంలోని ధర్మరాజు యొక్క క్యారెక్టర్ ఏంటి, కర్ణుడి యొక్క క్యారెక్టర్ ఏంటి, ఇట్లాంటి భావాలు ఆధ్యాత్మిక కథలు వాళ్ళ యొక్క పాఠ్యాంశాల్లో భాగం అవ్వాలి. అలానే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు కూడా ఏదో హీరోయిజం అంటే సిగరెట్ తాగడమే హీరోయిజం, మందు కొట్టడమే హీరోయిజం అనేటువంటి ఆ ఎంటెన్స్ సీనే ఆ హీరో యొక్క దుర్గుణాలతోనే ఆ ఫస్ట్ సీన్ కనిపించేటప్పటికి మొదటి ఇంప్రెషనే ఓహో ఇలా చేస్తేనే హీరోయిజం, ఇలా చేస్తేనే గొప్ప నాగరికత అని పిల్లల్లో అవే అబ్బుతూ ఉన్నాయి. అది చాలా తప్పుడు మార్గాల్లోకి ఈ యొక్క పిల్లల్ని ఇప్పుడు యువతని తీసుకువెళ్ళడం కారణమవుతుంది. పూర్వకాలంలో సినిమాలంటే ఒక కుటుంబ వ్యవస్థని తెలియజేసేవి, ఆ కుటుంబం యొక్క పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బాధ్యత తెలియజేసేది, ఒక స్త్రీగా ఆ ఒక ఇల్లాలు ఎలా ప్రవర్తించాలో తెలియజేసేది, ఇట్లాంటి అనేక నీతిని తెలియజేసేటువంటి కథాంశాలు మనకు ఉండేవి. ఇప్పుడు మాత్రం చెడు అలవాట్లే హీరోయిజంగా సినిమాలు రావడం అనేది కూడా పిల్లలపైన సమాజం మీద కారణమవుతుంది. కాబట్టి వీటిని మనం ఆధ్యాత్మిక భావనతో పిల్లలకి మంచి చెడు వివరించి వాళ్ళకి సన్మార్గాన్ని మనం తెలియజేయడం ద్వారా వాళ్ళకి అట్లాంటి గుణాల నుండి బయటపడడానికి ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాను. అయితే ఈ రోజుల్లో మనస్సు ప్రేరణ, మనస్సు ఇంద్రియాలు చెప్పినట్టుగా వింటూ ఉన్నారు. బుద్ధి గురించి అసలు మర్చిపోయారు. బుద్ధి అనేది ప్రచోదనమైతేనే నిజంగా ఉంటుంది. విచక్షణ, బుద్ధి ఈ రెండూ లేకుండా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజంగా బుద్ధి ప్రేరణ జరగాలి అంటే యోగా, ధ్యానం ఎలా ఉపయోగపడతాయి? మంచి మాట అడిగారండి. ఎందుకంటే మనసు వేరు, బుద్ధి వేరండి. మనసు యొక్క గుణం ఎప్పుడు అనేక విషయాల్ని కోరుకోవడమే మనసు యొక్క గుణం. బుద్ధి యొక్క గుణం ఆ కోరుకున్నది అది మంచా చెడా, నీకు ఉపయోగపడుతుందా, నీకు అపయోగాన్ని కలుగజేస్తున్నటువంటి విచక్షణ విశ్లేషించేది బుద్ధి. కాబట్టి కోరేది మనసు, ఆ కోరింది నీకు మంచి చేస్తుందా చెడు చేస్తుందని విశ్లేషించి నీకు తెలియజేసేది బుద్ధి. కానీ ఈనాటి సమాజంలో మన ఆహారపు అలవాట్లు, మన యొక్క చుట్టూ ఉండేటువంటి సామాజిక స్థితులు మనలో మనసు యొక్క ప్రేరణనే పెంచుతూ ఉన్నాయి. కాబట్టి అనేకమైనటువంటి కోరికలు, అనేక రకాలైనటువంటి ఆశలు, ఆలోచనలతో పరుగులాటలోనే జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ మన యొక్క ప్రయత్నం అనేది మన యొక్క ఉన్నతికి ఉపయోగపడుతుందా లేదనేటువంటి ఆలోచించేటువంటి బుద్ధి అనేది ఏర్పడట్లేదు. కాబట్టి బుద్ధిని ప్రచోదనం చేయడానికి మనకి పెద్దలు ముందుగానే అనేక రకాలైనటువంటి ఆహారపు అలవాట్లతో పాటుగా ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యంగా ఈ చాంటింగ్స్ ఏదైతే మనం రెగ్యులర్గా ఓం చాంటింగ్ చేయడం వల్ల, లేదా గాయత్రి వంటి మంత్రాన్ని చాంట్ చేయడం ద్వారా కావచ్చు, అక్కడ ఆ మంత్రమే చెప్తుంది కదా, ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సో మనం ఏదైతే ఆ శ్లోకమే చెప్తుంది కదా, ధియో యో నః ప్రచోదయాత్ అంటే మా బుద్ధిని ప్రచోదనం చెయ్యు అనేటువంటి భావన ఆ ఒక శ్లోకంలోనే ఉంది. కాబట్టి ఇట్లాంటి శ్లోకాస్ని మన ప్రార్థనలో భాగమై ఉండేవి పూర్వం. అట్లాంటివన్నీ మన బుద్ధిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడే. కానీ ఈనాటి పిల్లలకి ఆధ్యాత్మిక శ్లోకాలు కాదు కదా, నిత్యావసరాలనేటువంటి తెలుగు పద్యాలే తెలియని పరిస్థితిలో ఇంక ఏ విధంగా బుద్ధి ప్రేరణ చెందుతుందండి? కాబట్టి మనం అటువంటివి కూడా పిల్లలకి నేర్పించాలి. నిరంతరం వాళ్ళ చేత ఏదో ఒక ఆధ్యాత్మిక మంత్రాన్ని చాంట్ చేయించడం కూడా అది మనసు యొక్క, బుద్ధి యొక్క ప్రచోదనానికి ఉపయోగపడుతుంది అనే దానిలో ఈ యొక్క ప్రేరణ, ఈ యొక్క సాధన అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది.